మార్జిన్ హైకింగ్ అనే వెపన్ యూజ్ చేసి అమెరికా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ని డ్రాస్టిక్గా డ్రాప్ చేయడానికి చూస్తుంది. అండ్ ఎగ్జాక్ట్గా సేమ్ ప్రాసెస్ యూఎస్ఏ 1980s ఒకసారి చేసింది. అండ్ అప్పుడు కూడా మార్జిన్ హైకింగ్ని యూజ్ చేసి ఆల్మోస్ట్ 90% ఈ ప్రీషియస్ మెటల్స్ యొక్క ప్రైజెస్ని 90% డ్రాప్ అయ్యేలా చేసింది. అగైన్ ఇన్ 2011లో ఆల్మోస్ట్ 70% ప్రైస్ డ్రాప్ అయ్యేలా చేసింది. అసలు ఇలా చేయాల్సిన అవసరం అమెరికాకి ఏంటి? ఈ ప్రైజెస్ డ్రాప్ అవడం వల్ల అమెరికాకు వచ్చే యూజ్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఫస్ట్ థింగ్, జనరల్గా ఈ కంట్రీస్ మధ్య ఏమన్నా ట్రేడ్ అవ్వాలన్నా సరే, ఏమన్నా రిజర్వ్స్ స్టోర్ చేసుకోవాలన్నా సరే, ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ ఇప్పటివరకు స్టోర్ చేసుకునేది ఈ యూఎస్ డాలర్. అండ్ ఇప్పుడు ఈ ప్రైజెస్ ఇలా హైలో ఉంటే, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లెట్సే ఇప్పుడు 100 రూపీస్కి ఒక 10 బిస్కెట్లు వస్తాయి అనుకుందాం, గోల్డ్ బిస్కెట్లు. అండ్ ఒక చోట నీకు 100 రూపీస్ రావాలి, వాడు 100 రూపీస్కి బదులు నీకు ఒక 10 గోల్డ్ బిస్కెట్లు ఇస్తా తీసుకెళ్ళంటే, అరే నువ్వేమంటావు? 10 నేను మోసుకెళ్ళలేను, నేను ఎక్కడా దాచలేను, అంత కష్టం నాకు అవసరం లేదు, నా డబ్బులు నాకు ఇవ్వంటావా లేదా? అదే ఒక బిస్కెట్ 100 రూపీస్ ఉందనుకో, నువ్వు ఆ 100 రూపీస్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు నా దగ్గర ఒక గోల్డ్ బిస్కెట్ ఉంది, ఇది తీసుకెళ్ళని చెప్తే, ఒక బిస్కెటే కదా ఏముందని చెప్పి తీసుకుంటావు కదా. సో ఇలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి మెటల్స్ ట్రేడింగ్కి యూజ్ అవుతాయి. ప్రీవియస్గా ఈ యుఎస్ డాలర్స్ని యూజ్ చేసేవాళ్ళు ట్రేడ్కి. బట్ ఇప్పుడు చిన్న చిన్నగా ఈ బ్రిక్స్ నేషన్స్ కానీ లైక్ రష్యా, చైనా, ఇండియా ఈ డీడాలరైజేషన్ వైపు మూవ్ అవుతున్నాయి. అంటే ఈ ట్రేడింగ్ డాలర్ని యూజ్ చేసి కాకుండా ఈ లోకల్ కరెన్సీస్ని యూజ్ చేసి కానీ, లేదా ఇలాంటి ఫిజికల్ మెటల్స్ ఉంటాయి కదా లైక్ సిల్వర్, గోల్డ్, ఇలాంటి మెటల్స్ని యూజ్ చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నాయి. అంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా పెద్ద మొత్తంలో ఇది వరకు యుఎస్ డాలర్స్ని స్టోర్ చేసి పెట్టుకునేవి ఫారెన్ రిజర్వ్స్ కింద. బట్ ఇప్పుడు డైవర్సిఫై చేసి కొంచెం యుఎస్ డాలర్స్ యాజ్ వెల్ కొంచెం ఈ గోల్డ్, సిల్వరు ఇలాంటి మెటల్స్ని స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేసినాయి. సో ఇది ఇలానే ఉంటే ప్రతి కంట్రీ వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేసి ఈ గోల్డ్, సిల్వరు ఇలాంటి వాటిల్లో స్టోర్ చేసి ట్రేడింగ్ కనుక వీటితో చేయడం స్టార్ట్ చేస్తే చిన్న చిన్నగా యుఎస్ డాలర్ని ఎవడో దాకడు. సో యూఎస్కున్న పవర్ తగ్గిపోతుంది అండ్ డీడాలరైజేషన్ ఇంకా స్ట్రాంగ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది అమెరికాకి నచ్చదు కదా ఆబ్వియస్లీ. సో అమెరికా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ని డ్రాప్ చేస్తే, సో తక్కువ ప్రైస్ ఉన్న వాటితో మనం ఈ ట్రేడింగ్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఇది చేయలేము మోస్ట్లీ. సో ఈ ప్రైజెస్ కనుక డ్రాప్ చేస్తే ఈ డీడాలరైజేషన్ అనేది చాలా స్లో అవుతుంది అండ్ అమెరికా పవర్ అలానే ఉంటుంది. అగైన్ ఇఫ్ ఇన్ కేస్ ఈ ట్రేడింగ్ ఈ కంట్రీస్ మధ్యలో ట్రేడింగ్ ఇలాంటి విషయాలు ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటి మెటల్స్తో కనుక జరిగితే దెన్ చైనా విల్ బి ది సూపర్ పవర్. బికాస్ మనకి ఓల్డ్ మొత్తంలో మనం యూజ్ చేసే ఈ ప్రీషియస్ మెటల్స్లో ఆల్మోస్ట్ 70% ప్రాసెస్ అయ్యేది చైనాలోనే. సో ఈ మెటల్స్తో కనుక ట్రేడింగ్ స్టార్ట్ అయితే చైనా విల్ బి ది లీడర్. సో ఇదంతా నచ్చిన అమెరికా ఆబ్వియస్లీ రేట్లు పడేయడానికి చూస్తుంది. సో ఇది ఎలా చేస్తుంది, ఎందుకు చేస్తుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. దీని గురించి స్టెప్ పోయే ముందు నీకు అసలు మార్జిన్ అంటే ఏంటి, మార్జిన్ హైకింగ్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. లెట్సే ఇప్పుడు నువ్వు ఒక గోల్డ్ షాప్కి వెళ్ళావు, ఆ గోల్డ్ షాప్లో నీకు ఒక ఆఫర్ ఉంది. నువ్వు ఇప్పుడు 1 లక్ష రూపాయల గోల్డ్ కొనాలనుకుంటే ఒక 10,000 ఇచ్చేసి 1 లక్ష రూపాయల గోల్డ్ నువ్వు నీ అకౌంట్లో పెట్టుకోవచ్చు అనుకో. సో ఇప్పుడు అది మార్జిన్. నువ్వు ఆ 10,000తో 1 లక్ష రూపాయల వర్త్ గోల్డ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఆ షాప్ వాడు సడన్గా ఏమంటాడంటే 2 డేస్ ఆగి, అరే నువ్వు 10,000 కాదు, నాకు 20,000 కడితేనే నీ అకౌంట్ ఉంచుతా, నువ్వు 20,000 కట్టి ఈ 1 లక్ష రూపాయల వర్త్ గోల్డ్ని కంట్రోల్ చేయి, లేదంటే నీ అకౌంట్ నేను క్లోజ్ చేసేస్తా, నువ్వు నాకు 20,000 కడతావా లేదా అకౌంట్ క్లోజ్ చేసుకుంటావా అని అన్నాడంటే నెక్స్ట్ ఆబ్వియస్లీ నువ్వేం చేస్తావు? సో ఆబ్వియస్లీ నీ దగ్గర అప్పటికప్పుడు మనీ అయితే ఉండవు కదా. అప్పుడు ఏం చేస్తావు? ఈ 1 లక్ష రూపాయల వర్త్ గోల్డ్లో నుంచి ఇంకో 10,000కి ఈ గోల్డ్ అమ్మేసి లేదా 20,000 గోల్డ్ అమ్మేసి అందులో కొంత డబ్బు తెచ్చి వీడికి కట్టి కదా ఆ గోల్డ్ని నీ అకౌంట్లో పెట్టుకుంటావు. సో ఈ ప్రాసెస్నే ఆ షాప్ వాడు ఏదైతే ఈ ప్రైజెస్ హైక్ చేశాడో ఈ ప్రాసెస్నే మార్జిన్ హైకింగ్ అంటారు. సో అమెరికా కూడా ఎగ్జాక్ట్గా ఇదే స్ట్రాటజీని ఫాలో అయింది. సిఎంఈ గ్రూప్ అని చెప్పి ఈ ఫ్యూచర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేసిందంటే
నువ్వు హ్యాండిల్ చేసే గోల్డ్ కానీ ఏదైతే నీ ఈ ఫ్యూచర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ ఉంటుందో, సో ఇది ఉంచాలంటే ఇప్పటి వరకు ఉన్న మార్జిన్ని హైక్ చేసింది. నువ్వు ఎక్కువ పే చేయాలి అని చెప్పి ఈ అమెరికన్ బేస్డ్ కంపెనీ ఈ మార్జిన్ హైక్ అయితే చేసింది. సో ఇలా మార్జిన్ హైక్ చేయడం వల్ల ఎవరైతే ఈ గోల్డ్, సిల్వర్ ఇలాంటి మెటల్స్ అన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారో వీళ్ళు ఆబ్వియస్లీ ఈ మార్జిన్ హైక్ అవడం వల్ల ఇది సెటిల్ చేయాలి కదా, అకౌంట్ డబ్బులు కట్టాలి కదా. సో వాళ్ళ దగ్గర హోల్డ్లో ఉన్న ఈ సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొంత అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఈ కంపెనీలో పే చేసి వాళ్ళు సేఫ్గా ఉంటారు. సో ఇలా చేయడం వల్ల మోస్ట్లీ చాలామంది వరల్డ్లో ఈ ఇట్లానే సేమ్ ఆ కంపెనీ కింద ఉన్న చాలామంది ఇట్లా గోల్డ్ కానీ సిల్వర్ కానీ అమ్మడం స్టార్ట్ చేస్తారు. అండ్ వరల్డ్ వైడ్ ఇలాగా ఏదైనా మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో కానీ, ఫ్యూచర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా సరే సెల్లింగ్ అనేది ర్యాపిడ్గా జరిగితే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైజు ర్యాపిడ్గా పడిపోతుంది. సో ఇట్లాగా ఈ ప్రాసెస్ని యూజ్ చేసి అట్లాగా ఈ సెల్లింగ్ కానీ ఈ ప్యానిక్ని క్రియేట్ చేసి ఆ ప్రైజెస్ని డ్రాస్టిక్గా డ్రాప్ చేయబోతుంది. అగైన్ ఇది 1980s లాగా అండ్ 2011 లాగా జరుగుతుందా అంటే నమ్మకం లేదు. ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు. బికాస్ అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ వేరు, ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ వేరు. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ ఏంటి? ఇప్పుడు ఫిజికల్ గోల్డ్కి చాలా డిమాండ్ ఉంది. అగైన్ ఈ చైనా కానీ, ఇప్పుడు చైనా కూడా చిన్న పవర్ ఏం కాదు కదా. అండ్ ఈ బ్రిక్స్ నేషన్స్ కంప్లీట్గా డీడాలరైజేషన్కి చూస్తున్నాయి. డీడాలరైజ్ చేయాలి, మన లోకల్ కరెన్సీలో మనం ట్రేడ్ చేసుకోవాలి, లేదా ఈ ఫిజికల్ మెటల్స్ వాడి మనం ట్రేడ్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాయి. అగైన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళ ఫారిన్ రిజర్వ్స్ని ఓన్లీ డాలర్స్లోనే కాకుండా ఎక్కువ మొత్తంలో గోల్డ్ అండ్ సిల్వర్ని కొనిపెట్టుకొని డైవర్సిఫై చేశాయి. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ని కూడా స్టోర్ చేసి పెట్టుకొని వాళ్ళ రిజర్వ్స్ని అట్లా స్టోర్ చేసుకున్నాయి. సో ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈసారి అమెరికా గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ యుఎస్ఏ ఈ మార్జిన్ హైకింగ్ వెపన్ ద్వారా మళ్ళీ గెలిస్తే ఈసారి ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 30 to 50% డ్రాప్ అవ్వచ్చు, అండ్ ఎక్కువ కూడా అవ్వచ్చు. ఆర్ ఎల్స్ గెలవకపోతే మహా అయితే చిన్న డ్రాప్ ఉంటుంది, అండ్ అవి అక్కడ సాచురేటెడ్ స్టేట్లోనే ఉంటాయి. ఇంటర్నేషనల్గా ఇప్పుడు అమెరికా అండ్ ఈ సిఎంఈ గ్రూప్ చేసిన ఈ పని వల్ల ఈ కోల్డ్ వార్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇంటర్నేషనల్గా అట్లాగా కాంపిటీషన్ ఉందన్నమాట. లైక్ ఏంటి, ఎవరు గెలుస్తారు అన్నట్టు. సో మీరేమంటారు, ఈసారి అమెరికా సక్సెస్ అవ్వచ్చా? గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఈసారి ఎవరు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? ఆర్ ఈ బ్రిక్స్ నేషన్స్ కానీ, ఈ డీడాలరైజ్ చేయాలనుకున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి సక్సెస్ఫుల్గా అమెరికా స్ట్రాటజీని తిప్పుకొట్టగలవా? సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.